ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఒక మాసంలో 22 దినాలు ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు ఈ ఛానల్ స్మూత్గా ఆపరేట్ అవుతుంది. కనుక ఇప్పటికే 3 months డ్యూలో ఉన్నాం. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకొనమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షక ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకాసు వార్త 21వ అధ్యాయం మీ ముందుంచుకోండి. మొదటి 4 వచనాలు నిన్న చదివాను, కొంత వివరించాను. మరొకసారి చదివి 1 లేదా 2 మాటలు చెప్పి ముందుకెళదాం. యేసుక్రీస్తు ప్రభువు కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్న ధనవంతులను చూస్తున్నారు. Jesus looked up and saw the rich putting their gifts into the offering box. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచూ ఉండగా చూచెను. ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెబుతున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 2 కాసులు వేసిన పేద విధవరాలు విస్తారమైన ధనాన్ని గుట్టలుగా కుమ్మరించిన ధనవంతులు ఇచ్చిన దానికంటే ఎక్కువ వేసింది అన్నారు. దేనిని బట్టి యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడారు? దేనిని బట్టి? 2 కాసులు ఎలాగున విస్తార ధనం కంటే ఎక్కువ అవుతాయి? ఎక్కడుంది వ్యత్యాసం? ధనాన్ని వేసిన వారు ఎంత ధనం వేశారు అనేది యేసు చూడలేదు. ఎలా ఆ ధనాన్ని వేశారు అనేది చూచాడు. అక్కడ ఉంది వ్యత్యాసం. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు లెక్కించినప్పుడు హృదయాన్ని బట్టి లెక్కిస్తాడు మనుషులని. మనుషులు లెక్కించినప్పుడు పైరూపాన్ని బట్టి లెక్కిస్తారు. ఇది బైబిల్లో వాస్తవ గాథయే. ఒక మాట చెబుతాను వినండి. మనిషి పైరూపం చూస్తాడు. సమూయేలు దైవజనుడు, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, ప్రవక్త, గొప్పవాడు. దేవుడు అతనితో మాట్లాడుతుండేవాడు, అతడు దేవునితో మాట్లాడేవాడు. కాబట్టి ఆ వ్యక్తి చాలా గొప్పవాడు గనుక, దైవజనుడు గనుక అంతా కరెక్టే ఆలోచిస్తాడు అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకో చెబుతాను వినండి. యెషయ కుమారులు అబీనాదాబు, ఎలియాహు అలాగే షమ్మా అనేవారు వరుసగా వస్తున్నప్పుడు ఇతన్నే కోరుకున్నాడు అని అంచనా వేశాడు. ఏంటంటే పైరూపం చూచి సమూయేలంతటి వాడే ఇతడేనేమో దేవుడు కోరుకున్నదని అనే అవగాహనకు వచ్చేసాడు. పైరూపం ఎంత గొప్ప నరుడైనా, గొప్ప దైవజనుడైనా పైరూపమే చూస్తాడు. పైరూపాన్ని చూచి అంచనా వేసిన వాడు బోల్తా పడతాడు. గుర్తుపెట్టుకోండి. పైరూపాన్ని చూచి అంచనా వేసిన వాడు బోల్తా పడతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సమూయేలుతో దేవుడు చెప్పాడు, మనుషులు పైరూపము చూస్తారు, కానీ దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. పేద విధవరాలు 2 కాసులు తెచ్చింది.
పేద విధవరాలు 2 కాసులు తెచ్చింది. ధనవంతులు విస్తార ధనము తెచ్చారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ధనాన్ని కుమ్మరించిన ధనవంతులైన వారిని చూచి పొగుడుతారు. 2 కాసులు తెచ్చిన విధవరాలను తోసేస్తారు. కానీ దేవుడు 2 కాసులు తెచ్చినప్పటికీ తన జీవనమంతయు తెచ్చి ఇచ్చిన కారణము చేత ఆమె హృదయాన్ని బట్టి దేవుడు ఆమెను ఘనపరిచాడు. ప్రభువు ఆమెను ఘనపరిచాడు. చాలా ధనం ఉంది, కానీ కొంత తెచ్చారు. ఈమె అయితే జీవనాధారమైనది తెచ్చి సమర్పించింది. ఆవిడ ఒంటి చేత్తో మిగిలిపోయింది. ఒంటి చేత్తో మిగిలిపోతే రొట్టె ముక్క కూడా రాదు. చాలామందికి తెలియని విషయం చెప్పనా? దేవుని కొరకు నీతిగా జీవించేవాడు రొట్టె ముక్క లేకుండా బ్రతికే అవకాశం వచ్చినా రావచ్చు, పరిస్థితులు వచ్చినా రావచ్చు, కానీ దేవుని దృష్టిలో వాడు గొప్పవాడే. మనము దేవుని దృష్టిలో గొప్పవారంగా ఉండాలి, ఉన్నతులంగా ఉండాలి, మనుషుల దృష్టిలో కాదు. కనుక పేదరికంలో ఉన్న, దాతృత్వంలో జీవనమంతయు వేసిన ఆమె ఎదుట ధనికులైన వారు నిలబడలేకపోయారు. దేవుని ఎదుట గాడ్స్ జడ్జిమెంటల్ పారామీటర్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుడు ఒక మనిషిని గురించి తీర్పు తీర్చేటువంటి విధానాలు మానవ పద్ధతులకు చాలా 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 భిన్నంగా ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ పేద విధవరాలు ధనవంతుల కంటే ఎక్కువ వేసిందని కంపేర్ చేశారు. ఏలియాను పోషించినటువంటి సారెపతు విధవరాలను తీసుకోండి. సారెపతు విధవరాలు ఏలియాకి ఏం చెప్పింది? అయ్యా, నేడు నేను నా బిడ్డ తినటానికి అప్పం ఉన్నది, అంతకు మించి మా యుద్ధ ఏమీ లేదు. నేడు నేనును నా బిడ్డ భుజించుటకుంది, ఇక ఆ తర్వాత మాకు అప్పం లేదు. వెంటనే ఏలియా అన్నాడు, సరే మంచిది, నీవు దాన్ని నా కొరకు చేసి తీసుకురా, ముందు వెళ్ళమన్నాడు. విధవరాలు డినై చేయలేదు. ఏమిటి ప్రవక్త గారు, మీరు తిని బతుకుదామనా, మేము తినకుండా చావాలా అని అనలా. ఓకే, మేము ఈ ముక్క రేపు తిన్నా ఎల్లుండి చచ్చిపోతాం, కానీ ఇతను తిని బ్రతికితే ఇంకా 10 మందికి ఉపయోగపడతాడు ప్రవక్తగా, దేవుని జనుడిగా. ఆ అభిప్రాయం ఆమెలో ఉన్నదేమో. ఆమె ఆ ఉన్న ఒక్క రొట్టె ముక్కకున్న పిండి అప్పం చేసి తీసుకొచ్చి ఎలియా గారికి ఇచ్చేసింది. ఆవిడ ఇంట 3.5 సంవత్సరాలు ఆ పిండి తొట్టెలో పిండి తగ్గలేదు. విధవరాలని పోషించటానికి దేవుడు ఏలియాను ఆమె ఇంటికి తీసుకెళ్ళాడా? ఏలియాను పోషించటానికి విధవరాలింటికి తీసుకెళ్ళాడా? చెప్పండి. ఏలియాని పోషించటానికి ఏలియాను విధవరాలింటికి తీసుకెళ్ళాడా? విధవరాలను పోషించాలని దేవుడు ఏలియాను వారింటికి తీసుకెళ్ళాడా? ఆలోచించండి. కరువు కాలంలో ఏలియాకు భద్రత కావాలి. ఆహాబు వెతుకుతున్నాడు ఏలియాను చంపటానికి. ఎక్కడ దాచబడాలి ఏలియా? ఒక పూట భోజనం కూడా లేని విధవరాల ఇంట దాచబడితే రాజు అక్కడ వెతకటు, అందుకే అక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు. అతడు వెళ్ళి ఉండటం ద్వారా విధవరాలను కూడా పోషించాడు అక్కడ. కనుక ఆమె జీవనమంతా కూడా ఇచ్చింది ఏలియాకి. అందుకే ఆవిడ శ్రేష్టమైన జీవితాన్ని కరువు కాలంలో జీవించగలిగింది. సోదరుడా, సోదరి, సమృద్ధిలో నుండి కానుక ఇవ్వటం, కనిమిలో నుండి ఇవ్వటం కాదు, లేమిలో నుండి కానుక ఇవ్వటం గొప్పదనం. కొరింథీయులకు పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
మనకు రెండవ పత్రిక, కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థుల యొక్క దాతృత్వం పౌలు వ్రాశాడు. మాసిదోనియా దేశం, మాసిడోనియన్ కంట్రీ, చాలా అక్కడున్నటువంటి విశ్వాసులు చాలా పేదవారు. వరల్డ్ ఇవాంజలిజంకు పేతురు శ్రీకారం చుట్టినప్పుడు అతని మిషన్స్ని పోషించిన వారు వీళ్ళు. నాకు యేసే పరిష్కారానికి 15-16 సంవత్సరాలుగా ఆర్థిక సహాయం చేస్తున్న నిరుపేదలు ఉన్నారు. నిరుపేదలు 25 రూపాయలు కూడా ఇవాళకి ఇచ్చేవారు ఉన్నారు. దేవుని పేరిట పేదలు కదా అని ఇవ్వక్కర్లేదు, ఇవ్వలేమనేది లేదు. యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. మాసిదోనియా సంఘానికి బహుగా శ్రమలు వచ్చి పరీక్షకు గురయ్యారట. శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు బాధపడలా, సంతోషించారు. మనం అనుకున్న పనులు జరగకపోతే మనం బాధపడుతున్నాం, సంతోషించాలి. అవి మంచివి కావు మనకి, అందుకే దేవుడు మనకు అనుమతించలేదు. అవి గుర్తుపెట్టుకోండి. శ్రమలు వచ్చాయి, సంతోషించారు. నిరుపేదలు దాతృత్వం విస్తరింపజేశారు. ఇది కృపగా చెప్పాడు. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మమ్మను వేడుకున్నారు. తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిస్తున్నాను. Nobody motivated them to give. ఎవరో వచ్చి ప్రేరణ ఇవ్వలేదు, మోటివేషన్ క్యాంప్స్ పెట్టలేదు, ఇది ఇస్తే అది వస్తుంది ఇది వస్తుందని భ్రమలు కల్పింపలేదు. They felt that it is their responsibility to feed an evangelist, to evangelize the world. ప్రపంచాన్ని సువార్థీకరణ చేయటానికి, సువార్థికను పోషించే బాధ్యత నాది. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ అన్ ఎవాంజలిస్ట్. బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళు నిరుపేదలు, వారు పరీక్షించబడుతున్నారు. దాతృత్వము విస్తరించింది. ఆర్థికంగా బహుగా కష్టాల్లో ఉన్నారు, కానీ ఇంతగా చేస్తారని నేను అనుకోలేదు అన్నాడు. ఇంతగా చేస్తారు. ఎంతగా చేశారు? తీసుకోవటానికి ఇబ్బంది పడ్డాడు వాళ్ళ దగ్గర, అంత పేదల దగ్గర. పౌలును బ్రతిమలాడిచ్చారు, దయచేసి తీసుకోండి, దయచేసి తీసుకోండి. ఇవాళ ఎవరైనా దయచేసి చందా తీసుకోండి అని ఇస్తారా? దయచేసి సహాయం చేయండి అని ఇవాళ 10 సార్లు అడగాల్సి వస్తా. దయచేసి తీసుకోండి అన్నవాళ్ళు ధనవంతులని అనుకుంటున్నారా? నిరుపేదలైన మాసిదోనియన్స్. Their heart is different than the others. అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ పేదలు స్పందించారు. మాసిడోనియన్ కాల్, మాసిదోనియా పిలుపు మనం పొందాల. మనము విస్తరించినప్పుడు కాదు. చాలామంది అంటారు, నాకు ఒక అన్న తెలుసు, ఆయన ఎప్పుడు కనపడిన తమ్ముడు నేను నీకు ఇప్పుడు అసలు విస్తృతంగా ఇచ్చేయాలనుకుంటున్నాను రా, కానీ దేవుడు నాకు ఇవ్వటలేదు. నేను అన్నాను, అన్న నీకు నిన్ను అసలు ఇమ్మన్నాడా దేవుడు? ఉన్నప్పుడు ఇద్దు కానీ లేని ఓదారుస్తుంటాను. అబ్బాయి లేదురా నాయన, నాకు ఇన్ని కోట్లు రావాల్సింది, అది రాగానే నీకు వెంటనే ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చేస్తాను, నువ్వు ఉక్కిరి బిక్కిరి ఏటిస్తానంటే. అర్థమవుతుందా? వస్తే ఇస్తాను, నాకు వచ్చినాక ఇస్తాను అనేవాళ్ళే ఉన్నారు తప్ప లోకంలో నాకు లేదయ్యా ఉన్నది పట్టుకుపోండి అనేవాడు లేడు. దేవుడు వాళ్ళ కోసం చూస్తున్నాడు. దేవుడు వారిని ఘనపరచడాన్ని చూస్తున్నాడు. ఒక ధనవంతుడు తన సమృద్ధిలో ఇచ్చిన కొంత కంటే ఒక పేదవాడు తన లేమిలో ఇచ్చిన దాతృత్వం, ఇట్స్ మోర్ valued in the sight of God. No matter what the amount is,
ఎంత మొత్తం అనేది ముఖ్యం కాదు, ఎట్లాంటి హృదయం ఇచ్చాడనేది దేవుడు చూస్తాడు. మనుషులమైతే ఎంత ఎక్కువ ఇచ్చాడని చూస్తాం, ఎలాంటి హృదయం అనేది చూడం. మనం వేరండి. మనం పాపం చేసి పతనం అయిపోయిన వాళ్ళు, మన ఆలోచనలే పతనం. బాగా చందా ఇచ్చేస్తే వాడు ఎంత పాపైనా ఎవడు పట్టించుకోడు. అర్థమవుతుందా? ఇవాళ అట్లాంటి వాళ్ళని చూశాను. చర్చి స్లాబ్కి డబ్బులు ఇచ్చేస్తే వాడెంత లంచగొండైనా పర్లేదు. అర్థమవుతుందా? చర్చి స్లాబ్కి డబ్బులు ఇస్తే చాలు, గుడి కట్టిచ్చేస్తే చాలు, వాడంత నరహంతకుడైనా పర్వాలేదు, దౌర్భాగ్యుడైనా పర్వాలేదు, గుడి కట్టిచ్చేసాడండి పరలోకానికి వెళ్ళిపోతాడు అనుకుంటాడు. పీపుల్ ఆర్ ఫూలింగ్ దెమ్ సెల్వ్స్. ప్రజలు వాళ్ళను వాళ్ళు బుద్ధిహీనులుగా చేసుకుంటున్నారు. దేవుని యొక్క విధానము వేరు సోదరుడా, దేవుని యొక్క విధానం వేరు. గుర్తించమని నేను మనవి చేస్తున్నాను. లూకా శుభవార్త, లూకా శుభవార్తలో మనం చూస్తున్నటువంటి ఈ వచనంలో పేద విధవరాలు తన లేమిలో నుండి సమస్తము ఇచ్చివేసెను. గాడ్ ప్లీజ్డ్ విత్ ద ఆఫరింగ్ ఆఫ్ దట్ విడో. ఆ పేద విధవరాలి ఆఫరింగ్ దేవుడికి నచ్చింది, ప్రభువుకి నచ్చింది. హౌ మచ్ యు ఆర్ గివింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎంత పెద్ద మొత్తం ఇస్తున్నావు అనేది ప్రభు చూడటం లేదు, ఎంత చిన్న మొత్తం ఇస్తున్నావు అనేది చూడటం లేదు. ఎంత మంచి హృదయంతో ఇస్తున్నావు, ఎంత ప్రేమగల హృదయంతో ఇస్తున్నావు అనేది చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ వచనం నుండి అందమైనటువంటి రాళ్లతో అర్పితములతో శృంగారించబడి ఉన్నటువంటి దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఈ కట్టడాలు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వస్తున్నాయి అని చెప్పాడు. శృంగారం అనేటువంటి దేవాలయం, శృంగారముగా అలంకరించబడినటువంటి దేవాలయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో శృంగారము వలె శృంగారించబడి ఉన్నటువంటి దేవాలయం. పేతురు యోహానులు ఎక్కిపోయి కుంటివాడిని బాగు చేసిన దేవాలయం. అది చాలా అందమైన రాళ్ళు, అర్పితాలు. పీపుల్ డొనేటెడ్ స్టోన్స్తో అది అలంకరించారు. చాలా గొప్ప మందిరం, అందమైనటువంటి మందిరం. ఇవాళ ప్రజలకు అందమైన మందిరాలు కావాలి. మనిషి పైరూపం చూస్తున్నాడు. మొదటి నుంచి అదే చెబుతున్నాడు ప్రభు. పైరూపం చూచి లక్ష్య పెడుతున్నారు. ఇవాళ ఒక పాత తాటాకు పాక, పేడతో అలికిన నేల, చింకిపోయిన చాప ఉన్నటువంటి ప్రేయర్ హాల్కి ఎవరైనా వెళతారా? నేనంటాను, అతి ఖరీదైన కారులో తిరిగేవాడు కూడా అలాంటి దేవాలయానికి, అటువంటి ప్రార్థనా స్థలానికి వెళ్ళగలిగితే వాడు ధన్యుడే. ఇవాళ భక్తి ఎట్లా అయిపోయిందంటే హైఫై, సాఫిస్టికేటెడ్, పైరూపమే. ఇవాళ చర్చెస్లో ఏసీ ప్రిఫరెన్స్ లేకపోతే చర్చెస్ నిండవనే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఎంత దారుణం! అమెరికా దేశంలో చర్చెస్లో అద్భుతమైనటువంటి ట్రీట్ ఇస్తారట. చర్చికి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసేస్తారు, కాఫీ అరేంజ్ చేస్తారు, సో వీలైతే లంచ్ అరేంజ్ చేస్తారు కొన్ని రిచ్ చర్చెస్లో. ఆ ఫెలోషిప్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం, కమ్యూనిటీ కోసం వెళ్ళే వాళ్ళే ఉన్నారు తప్ప ప్రభువు కోసం, ప్రభు పని కోసం, ప్రార్థనా జీవితం కోసం, ఆరాధించటం కోసం వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఆయన ఆరాధించడానికి ఏసీ భవనమే కావాలా? ఒకప్పుడు ఉన్నవా ఇవన్నీ? మనుషులు మారిపోతున్నారు, ఆధ్యాత్మికతను పక్కకు జరిపేస్తున్నారు. ఈ అందముగా శృంగారించబడిన దేవాలయమును శృంగారించడం ఏమిటి?
దేవాలయం అందంగా ఉంటేనే దేవాలయం అవుతుందా? దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవాలయానికి వెళ్ళాలా? దేవుని ఆరాధించడానికి వెళ్ళాలా, దేవాలయంలో కూర్చోటానికి పోవాలా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఏది ముఖ్యమైనది మన జీవితంలో? ఆలోచన చేసుకోవాలి మనం. ప్రభు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. దేన్ని లక్ష్య పెడతాడు దేవుడు? దేనిని లక్ష్య పెడతాడు? మనం దేన్ని లక్ష్య పెడుతున్నాము? ఇవాళ పైరూపం ప్రతివాడు పైరూపాన్ని లక్ష్య పెడుతున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోండి అయ్యా అని. మోసపోకడి, దేవుడు వెక్కిరించబడడు. అనేకుల జీవితాల్లో ఇవాళ వెక్కిరింతల పాలవుతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు స్పిరిచువల్గా, ఆత్మీయంగా మోసగించబడుతున్నారు. తమను మోసం చేసుకుంటున్నారు. సోదరుడా, సోదరి, ప్రభువు అంతరంగంలో పరిశుద్ధతను, అంతరంగంలో సత్యమును కోరేటువంటి వాడు. ఆచారాలు ఆయనకు ముఖ్యం కాదు. అర్థవంతమైన విశ్వాస జీవితం ఆయన ముఖ్యంగా ఎంచేవాడు. రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినాలు వస్తున్నాయి అన్నాడు. వచ్చేశాయి. AD 70, క్రీస్తు శకం 70. టైటస్ చక్రవర్తి, టైటస్ రోమన్ గవర్నర్ ఆ టెంపుల్ పడగొట్టించాడు యూదులతోటే. వాళ్ళ భుజాలను పెట్టి బెన్హినోంలో తోసేసి కాల్చేశాడు. అర్థమవుతుందా? నెబుకద్నెజరు ఏ విధంగా దేవాలయాన్ని పడగొట్టాడో అలాగ టైటస్ కూడా రెండవ మారు కట్టిన దేవాలయాన్ని పడగొట్టాడు. ఇప్పుడు యూదులకు దేవాలయం లేదు. ఆ సంవత్సరాల్లోనే ఇజ్రాయేలీలను యెరూషలేము నుండి ప్రపంచవ్యాప్తంగా తరిమేశారు. అందుకే సువార్తీకరణ మొదటి శతాబ్దపు అంతానికే ప్రపంచంలోని ఖండాలలోనికి శిష్యుల ద్వారా చేరిపోయింది. గమనించండి. బోధకుడా, ఇవి ఎప్పుడు జరుగును? ఇక ఈ 7వ వచనం దగ్గర నుంచి సెకండ్ కమింగ్ను గూర్చినటువంటి విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్ళారు వాళ్ళు. సెకండ్ కమింగ్ను గూర్చినటువంటి విశేషాలు మాట్లాడుతూ వెళ్ళారు. ఇప్పుడు ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఏంటవి? ఇవి ఎప్పుడు జరుగుతాయి? వీటికి సూచన ఏంటి? ఈ రాతి మీద రాయి లేకుండా పడిపోయేటువంటి మందిరం పడగొట్టే సమయం వస్తుందన్నావు కదా, ఎప్పుడు జరుగుతుంది? వెంటనే కాదు. ఇది ఇంతటితోటే ఇది జరగంగానే అంతం వచ్చింది అనుకోకండి. ఇంకా చాలా జరగాల్సినవి ఉన్నాయి. అదేమిటంటే, నా పేరిట అనేకులు వస్తారు, నా పేరిట మిమ్మల్ని మోసం చేస్తారు, మోసపోకుండా చూసుకోండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గంభీరమైన వర్తమానం ఇస్తున్నాడండి. నా పేరిట అనేకులు వస్తారు. అనేక మంది ఇన్కార్నేటెడ్ పీపుల్గా తమను ప్రకటించుకునే వాళ్ళు వస్తారు. జాగ్రత్త. నేనే ఆయననని, కాలం సమీపించిందని చెబుతారు. మీరు వారు వెంటబడి పోకండి. మీరు వారు వెంటబడి వెళ్ళకండి. వెంటబడవద్దు, పోవద్దు. బీ కేర్ఫుల్, బీ స్పిరిచువల్. యుద్ధాలు, కలహాలు గురించిన సమాచారాలు విన్నప్పుడు దడిచిపోకండి. ఇవి మొదట జరగాలి కానీ అంతం వెంటనే రాదు. మరియు జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ గొప్ప భూకంపాలు, తెగుళ్ళు తటస్థిస్తాయి. ఆకాశం భయోత్పాదమైన సూచనలు పడతాయి. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎదుగు, అధిపతుల ఎదుగు తీసుకుని పోయి చెరసాలకు అప్పగించి హింసిస్తారు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఎందుకు హింసిస్తారు తెలుసా? ఇట్ విల్ బి ద విట్నెస్ ఫర్ యు. ఇది మీకు సాక్ష్యంగా అవుతుంది. భవిష్యత్తులో మీరు నా కొరకు బాధించబడ్డారు, హింసించబడ్డారు, తృణీకరించబడ్డారు, గాయపరచబడ్డారు, చంపబడ్డారు అనేది రేపు మీకు బహుమానము కలుగుటకు సాక్ష్యంగా మారుతుంది. బీ ఒబీడియంట్ టు గాడ్. కాబట్టి మేమేమి సమాధానం ఇస్తామని చింతించకండి, మనసులో నిశ్చయించుకోండి. మీ విరోధులందరూ ఎదురాటకు కాదనటకు వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను.
తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరు చంపేస్తారు. నా నామము నిమిత్తం మనుషులందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ తల వెంట్రుకలలో మీది ఒక్కటైనా నశించదు. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. మీరు మీ ప్రాణాలను దక్కించుకుంటారు ఓర్పుతో, సహనంతో. వారు పొందబోయేటువంటి శ్రమానుభవాలను గురించి ముందస్తుగానే చెబుతూ వచ్చాడు. ద్వేషించబడతారు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా ప్రభువు పేరిట ఎవడు బ్రతక ఉద్దేశించాడో సద్భక్తితో వాడు శ్రమల పాలై ద్వేషించబడతాడు. హీ విల్ బికమ్ ఎలోన్. ఒంటరివాడైపోతాడు. ఎంత భాగ్యవంతుడిగా అవుతాడో, ఎంత బలాఢ్యుడిగా అవుతాడో అంతగా ఒంటరివాడైపోతాడు. దేవుని కృపలో బ్రతకటం మనం నేర్చుకోవాలి. ఆ సందర్భంలో ఆకాశమందుల శక్తులు కదిలించబడి లోకం మీదకి రాబోతున్న వాటి విషయం భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడు కూలినప్పుడు మనిషి కుమారుడి ప్రభావంతో, మహిమా ప్రభావంతో మేఘారుడే వచ్చుట మీరు చూస్తారు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలపైకెత్తుకోండి. మీ విడుదల సమీపించింది. యువర్ రిడెంప్షన్ ఈజ్ డ్రాయింగ్ నియర్. మీ విడుదల సమీపించింది. యూదులు ధర్మశాస్త్రం నుండి విడిపించబడాల్సిన దినమన్నది, అది సమీపిస్తోంది అన్నాడు. పరదేశంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ఆత్మలు విమోచించబడుటకు సమయం ఆసన్నమైంది. ప్రవచనాలు నెరవేరుటకు కాలం ఆసన్నమైంది. యేసు అదే మాట చెప్పారు ఆయన యొక్క జీవితంలో. ఇవాళ మనం ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము? సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో 29వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాము, ప్రార్థించుకుందాము. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభు. మేము మా అర్పణ హృదయపూర్వకముగా ఉండుటకు సహాయం చేయండి. ఎథికల్గా, బిబ్లికల్గా ఉండుటకు సహాయం చేయండి ప్రభు. కాలములు, సమయములు మీ స్వాధీనమును ఉంచుకుని నడిపిస్తున్న దేవా, మా భవిష్యత్తును మీ చేతిలో ఉంచుకుని నడిపించండి. మీ హెచ్చింపును మాకిచ్చుటకు కృప చూపిన దేవా, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకెల్లరకును తోడై ఉండును గాక. ఆమేన్.